జిల్లా కలెక్టర్ గారికి మరియు అసిస్టెంట్ కలెక్టర్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, డిసిహెచ్ఎస్ గారికి, ఈ ఉద్యోగులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ జగిత్యాల జిల్లా జగిత్యాల జిల్లాకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ పైన ఒక రివ్యూ జరిగింది. రివ్యూలో ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ కాలేజీలే కానీ, హాస్టల్లే కానీ, ఇది ఎంసీహెచ్ హాస్పిటలే కానీ, ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెంటర్సే కానీ, పిఎస్సీలు కొన్ని మొదలు కావాలి. అన్నిటిపైన ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఒక సీరియస్ రివ్యూ తీసుకొని దానికి అవసరమైన డబ్బుని రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రధానంగా డయాగ్నాస్టిక్స్, డయాలసిస్, ఆ తర్వాత అప్గ్రేడ్ అయిన సిఎస్సీలు, తర్వాత మీ ఏరియాకు ట్రామా సెంటర్లు కూడా కొత్తగా మంజూరు చేయాలని చెప్పి. ఎందుకంటే 3 హైవేస్ ఉన్నాయి మీకు. ఈ 3 హైవేలకు సంబంధించి ట్రామా సెంటర్ ఎవ్రీ 35 కిలోమీటర్కి ఒక ట్రామా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ కలెక్టరేట్. మెడికల్ కాలేజ్ నిధులు రాక సుమారు 40 కోట్ల రూపాయలు రిలీజ్ కావాలి. త్వరలో రిలీజ్ చేస్తాము. ఆ వర్క్ కూడా కంప్లీట్ చేస్తాము. వైద్య విధాన పరిషత్లో 6 కోట్ల కుంభకోణం జరిగింది. దాని మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎంప్లాయీ కూడా అట్లనే కాంట్రాక్ట్ ఎంప్లాయీ నేను ఎంక్వైరీ చేపిస్తాను. అంత సీరియస్గా చూడలేదు. అది టేక్ కేర్ ఎంక్వైరీ చేపిస్తాను. ఒక్క మాట చెప్తా. జీవనన్న మా పార్టీ సీనియర్ నాయకుడు, లీడర్ విత్ హైయెస్ట్ ఇంటెగ్రిటీ, ఒక ప్రిన్సిపల్, ఒక ఐడియాలజీ. జీవనన్న కాంగ్రెస్ పెద్ద అసెట్, అసలైన అసెట్ కాంగ్రెస్ వాది అసెట్. ఎప్పుడైనా జీవనన్న శివభిలాషులము, మేము జూనియర్లము, జీవనన్న ఇంట్రెస్ట్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. కార్యకర్తలలో